మసాలా పూరి ఎప్పుడైనా తిన్నారా? అదేనండి, పానీపూరితోనే తయారు చేస్తారు. అసలు పానీపూరికి మసాలా పూరికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? పానీపూరిలో పానీ ఉంటుంది, మసాలా పూరిలో మసాలా ఉంటుంది. అవునా, నిజమా? పడన వద్దు అంటూ ఆలోచిస్తూ ఉన్న వర్షంలో పక్కూర్లో ఉన్న పానీపూరి తినడానికైతే వెళ్ళాం. అప్పుడే ఫస్ట్ టైం చూసానండి మసాలా పూరిని. ఇప్పుడు వచ్చి ఎప్పుడు నేనైతే తినలేదు, చూడడం కూడా అయితే ఫస్ట్ టైం. ఎలా తయారు చేస్తున్నారా అని చూస్తూ ఉంటే పానీపూరికి పావలా బిల్లంత కన్నం పెట్టారు. ముందుగా అయితే ఉప్పు, కారం, రెడ్ చిల్లీ సాసు, పొగలగొక్కుతున్న బఠానీ చాటు, పేర్లైతే తెలియదు కానీ ఏవో 2 రకాల మిర్చిర్లు, కొత్తిమీర, క్యారెట్ తురుము, పుదీనా, మళ్ళీ యాస్టీస్ గా టమాటా సాస్, బఠానీ చాట్, ఫైనలీ ఆనియన్స్ నిమ్మరసంతో మసాలా పూరి అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మసాలా పూరిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ, మసాలా గానీ, మసాలా పొడి గానీ వేయలేదు. మరి దీన్ని మసాలా పూరి అని ఎందుకంటారు? తినడం రాకపోయినా నానా పాటలు పడైతే తినేసాను. ఇదైతే ఎలేశ్వర్ అనే ట్రెండ్స్ దగ్గరలో ఉన్న షాప్. సబ్స్క్రైబ్ చేయండి.